హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే పాలకూర అయితే ఇంట్లో ఉంది. దాంతో అయితే పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోని మీకు కూడా అందరికీ షేర్ చేస్తాను. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని, ఒక గిన్నె అయితే పెట్టుకొని వాటర్ అయితే వేడి చేసుకోవాలి. ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న పాలకూరనైతే ఇందులోకైతే ఏసుకొని, ఒక్కసారి పొంగొచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడికే లోపల ఇంకొక గిన్నె అయితే తీసుకున్నాను. అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఏసుకున్న తర్వాత ఈ ఉడకపెట్టుకున్న పాలకూరని ఐస్ క్యూబ్స్‌లో వేస్తే పాలకూర అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, అంటే బ్లాక్ అవ్వకుండా గ్రీన్‌గానే ఉంటుందనమాట. లేకపోతే కొంచెం బ్లాక్ అయినట్లుగా అనిపిస్తుంది. కొంచెం సేపు అలా ఉంచేసి ఒక మిక్సీ జార్‌లోకి ఆ పాలకూర మొత్తం అయితే వేసేసుకున్నాను. వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, తెల్లగడ్డలైతే వేస్తున్నాను. వేసుకొని ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత గ్రీన్ కలర్‌గానే ఉంది. టేస్ట్ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. తర్వాత స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టి అందులో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 5-6 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి ఇలా పెట్టుకొని, ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓ 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు కలరు కొంచెం బ్రౌన్ కలర్‌గా అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెమే యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ వేస్తాను. ఆ తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూరను గూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదైతే ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. హైలో అయితే పెట్టకూడదు. సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. మనము వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి, అంటే కూర పైన ఆయిల్ అంతా ఇలా వచ్చే వరకు సిమ్‌లోనే వేయించుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. తర్వాత ఇంకొక స్పూను గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్‌లోనే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పాల మీగడ ఉంటుంది కదా! దాన్ని ఒక గిన్నెలో అయితే తీసుకొని, ఆ మీగడని విస్కర్‌తో ఇలా నీట్‌గా విస్క్ అయితే చేసుకోవాలి. ఉండలు లేకుండా అట్లా చేసుకోవాలి. ఇది మిల్కీగా అయిపోతుంది. దీన్నే ఫ్రెష్ క్రీమ్ అంటాము. ఇది యాడ్ చేయడం వల్ల ఈ పాలక్ పన్నీర్ అయితే చాలా టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. చాలా బావుంటుంది. తర్వాత ఇలా వేసి కొంచెం సేపయితే సిమ్‌లోనే పెట్టాలండి. హైలో అయితే అస్సలు చేయకూడదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా! ఈ పన్నీర్‌ని గూడా యాడ్ చేసుకున్నాను. నేనిక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇది గూడా వేసేసుకొని కొంచెం, అంటే మరీ ఎక్కువ కలపకూడదు. జస్ట్ ఊరికే అలా ఇచ్చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక సైడ్‌లో బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి కస్తూరి మేతి అయితే వేసుకున్నాను. అది గూడా చేతిలో ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతి స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా బావుంటుంది ఈ పాలక్ పన్నీర్‌లో. తర్వాత ఇలా వేసిన తర్వాత కొంచెం అలా ఇదనిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ బాండ్లీ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర అయితే వేసుకొనైతే తాలింపయితే పెడుతున్నాను. ఇది లాస్ట్ అనమాట పాలక్ పన్నీర్‌లో. ఈ ఎండుమిరపకాయలు గూడా బ్లాక్ అయిపోవాలనమాట. ఇప్పుడు ఈ తాలింపుని నేనైతే ఈ పాలక్ పన్నీర్‌లో అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత కొంచెం సేపయితే అలాగే పెట్టేయాలి. ఇప్పుడైతే చూడండి వేసేస్తున్నాను. ఈ తాలింపు మొత్తం వేసేసిన తర్వాత జస్ట్ కొంచెం సేపు అలా పెట్టి మూతయితే పెట్టేయాలి. లిడ్ పెట్టుకొని కొంచెం సేపు మనం అలాగే పెట్టేస్తే ఈ పాలక్ పన్నీర్ అనేది ఆ సిమ్‌లోనే మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుందనమాట. పన్నీర్‌లో ఉన్న మొత్తం అంతా మెల్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. నేను పాలక్ పన్నీర్‌లోకైతే చపాతీ అయితే చేశాను. చపాతీ, ఆనియన్, ఒక లెమన్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే ఈ కాంబినేషన్‌లో టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.